హాయ్ వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. ఈ వీడియోలో మనం ఐఎన్ఆర్ డీల్స్ వెబ్సైట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అంటే ప్రీవియస్గా మనకి చాలా రోజుల నుంచి టెలిగ్రామ్ బాట్ అంటే ఐఎన్ఆర్ డీల్స్కి సంబంధించిన టెలిగ్రామ్ బాట్ అయితే వర్క్ చేయట్లేదన్నమాట. ఈ మధ్యనే వీళ్ళు టెలిగ్రామ్ బాట్ వర్క్ అయ్యే విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ టెలిగ్రామ్ బాట్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఎలా దాన్ని కాన్ఫిగర్ చేయాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీరు ఐఎన్ఆర్ డీల్స్ వెబ్సైట్లో అయితే లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అయిపోయాను. మీ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కింద వచ్చేసి టెలిగ్రామ్ బాట్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఒక డెమో ఇన్స్ట్రక్షన్ అని ఒక వీడియో అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ వీడియోని చూసి కూడా మనము టెలిగ్రామ్ బాట్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ సెటప్ యువర్ టెలిగ్రామ్ బాట్ అని ఉంది, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు న్యూ ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేయొచ్చు, బట్ నేను పీసీలో చేస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని నేను పీసీలో అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఓపెన్ టెలిగ్రామ్ డెస్క్టాప్ ఉంది కదా, దానిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకు ఐఎన్ఆర్ డీల్స్ బాట్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సెటప్ యువర్ ఐఎన్ఆర్ డీల్స్ పబ్లిషర్ ఐడి యూజింగ్ కమాండ్ అని ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు ఇన్స్ట్రక్షన్ ఇలా వచ్చేసిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ /set pub అని ఉంది కదా, ఈ కమాండ్ని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మెనూ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ పబ్లిషర్ ఐడి అని ఉంటుంది. పబ్లిషర్ ఐడి అంటే మీరు వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది కదా, మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మై ప్రొఫైల్ అని పైన ఉంటుంది. దాని కింద యూజర్ నేమ్ అని ఉంటుంది. యూజర్ నేమ్లో ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇక్కడ కాపీ చేసేసేయండి మీరు. నేను ఇక్కడ Ctrl+C కాపీ చేశాను అనమాట. ఓకే, కాపీ చేసిన తర్వాత మీరు టెలిగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. బాట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యువర్ పబ్లిష్ ఐడి అని ఉంది కదా, ఇక్కడైతే పేస్ట్ చేయండి మీరు కాపీ చేసింది. ఓకే, మీ ఐడిని సెండ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట. యువర్ పబ్లిష్ ఐడి హ్యాస్ సెట్ అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మెనూలోకి వెళ్ళండి. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్ ఛానల్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఛానల్ ఐడి అని ఉంది కదా, మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఛానల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. మన ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ బాట్ని మన ఛానల్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేనేజ్ ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఐడి ఉంది కదా, ఐఎన్ఆర్ డీల్స్ బాట్ అని చెప్పేసి, నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యాడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ ఐఎన్ఆర్ డీల్స్ బాట్ని ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఇది డిస్ప్లే అవుతుంది, దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అనే దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ న్యూ అడ్మిన్స్ అని ఉంటుంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి దీన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఐఎన్ఆర్ డీల్స్కి సంబంధించిన బాట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసి క్లోజ్ చేసేసేయండి. ఓకే, మీరు మళ్ళీ బాట్లోకి వచ్చేయండి. బాట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఛానల్ని యాడ్ చేశారో ఆ ఛానల్ని మీరు ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఛానల్ నేము. ఓకే, నేను ఇక్కడ ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ అఫిలియేట్ లింక్స్ జనరేటెడ్ బై ద బాట్ విల్ బి ఫార్వర్డెడ్ టు దిస్ ఛానల్ అని ఉంది కదా. ఓకే, ఒకసారి ఇది వర్క్ అవుతుందో లేదో మనం చూద్దాము. నేను అమెజాన్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఈ లింక్, దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి బాట్ని ఓపెన్ చేశాను. ఓకే, బాట్లోకి వచ్చిన తర్వాత ఆ లింక్ని నేను ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. ఓకే, మనకి అఫిలియేట్ లింక్ అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బాట్ అయితే వర్క్ అవుతుంది. చూద్దాం మన ఛానల్లో ఆ లింక్ అనేది పేస్ట్ అయ్యిందా లేదని. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, బాట్ అయితే వర్క్ అవుతుంది. మీరు ఏదైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నారో అమెజాన్కి సంబంధించి ఆ లింక్ని అయితే మీరు కాపీ చేయండి. కాపీ చేసి
బాట్లో పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ చేసి మనకి మన ఛానల్లో మీరు ఏదైతే ఛానల్ నేమ్ ఇచ్చారో ఆ ఛానల్లోకి ఇది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుందన్నమాట. అంటే అమెజాన్ అఫిలియేట్ లింక్స్ని ఐఎన్ఆర్ డీల్స్లో జనరేట్ చేసి ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు ఐఎన్ఆర్ డీల్స్లో ఇంకా రిజిస్టర్ కాలేదు అంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు ఐఎన్ఆర్ డీల్స్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు మీ టెలిగ్రామ్ బాట్ని అయితే ఈజీగా ఈ మెథడ్లో అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.